హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఇంటి భోజనం. నేను మీ ఆశచ్యుతి. మనం ఎప్పుడూ కూడా మామూలు కందిపప్పుతోటి పప్పు చేసుకుంటూ ఉంటాం కదా, లేదా పెసరపప్పును వాడుతుంటాము. అయితే ఈరోజు వీడియోలో నేను మైసూర్ దాల్, అదేనండి ఎర్ర కందిపప్పుతోటి ఆకుకూర పప్పు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ పప్పు ఇంచుమించుగా కందిపప్పు రుచితోనే ఉంటుందండి. అలాగే మనం దీంతో తోటకూర పప్పు చేస్తున్నాము. సో చూడటానికి ఈ విధంగా మనకి డార్క్ ఆరెంజ్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నేను ఒక గ్లాసు అంటే 150 గ్రాముల వరకు కూడా పప్పును తీసుకున్నాను. ఈ పప్పును ఎక్కువగా హాట్ మిక్స్చర్ అంటే బూందీలోకి ఫ్రై చేసి వాడుతూ ఉంటారండి. దీన్ని 2-3 సార్లు కడిగేసుకున్న తర్వాత మంచినీళ్ళు పోసుకొని నానపెట్టుకుందామండి. మనం రెగ్యులర్గా వాడుకునే కందిపప్పు కంటే కూడా దీన్ని ఎక్కువసేపు నానపెట్టాల్సిన అవసరం లేదండి. కేవలం ఒక 10-15 నిమిషాల్లో చక్కగా నానిపోతుంది. ఇప్పుడు నీళ్ళని వంపేసేసుకొని మంచినీళ్ళు పోసుకుంటున్నాను. ఒక గ్లాస్ కందిపప్పుకి 2 గ్లాసుల వరకు నీళ్లు పోసుకుంటున్నానండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేసుకొని ఇది నానే లోపల మనం ఆకుకూరని ఒలుచుకుందాము. మామూలు కందిపప్పు తీసుకోవటం ద్వారా మనకి ఎన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయో అన్నీ కూడా ఈ ఎర్ర కందిపప్పుని తీసుకోవటం వల్ల వస్తాయి. అయితే ఈ ఎర్ర కందిపప్పుని తీసుకోవటం వల్ల జుట్టు ఎక్కువగా రాలిపోతున్న వాళ్ళకి ఇది రాలకుండా చేస్తుందండి. అలాగే మన స్కిన్ గ్లోను కూడా పెంచుతుంది. మామూలు కందిపప్పు అరుగుదలకు రాని వాళ్ళు ఇలా ఎర్ర కందిపప్పును కూడా వాడుకుంటే ఇది తేలిగ్గా జీర్ణం అవడానికి సహాయపడుతుంది. ఇప్పుడైతే నేను తోటకూరని చక్కగా కడిగేసుకుంటున్నానండి. 2-3 సార్లు కడిగిన తర్వాత మంచినీళ్ళు పోసుకొని ఈ విధంగా నీళ్ళల్లో నుంచి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇలా చేయటం వల్ల అడుగున ఉన్న ఇసుక రేణువులు లాంటివి రాకుండా ఉంటాయి. మనం ఎన్నిసార్లు శుభ్రం చేసినా సరేనండి, మనకి అడుగు వైపున ఈ విధంగా ఇసుక అనేది ఉండిపోతూ ఉంటుంది. కాబట్టి చేతితోటి నీళ్ళలో నుంచి తీసివేసుకోవటం వల్ల దీన్ని మనం రాకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు నానపెట్టుకున్న కందిపప్పును వేసుకొని దాంట్లోకి సగం వరకు ఉల్లిపాయ, 6-7 పచ్చిమిర్చి, 2 టమాటాలు మీడియంగా కట్ చేసుకుని వేసుకొని దాంట్లోకి కొంచెం చింతపండు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకొని 4 విజిల్స్ రానిచ్చుకున్నానండి. కుక్కర్లో ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీస్తే చూడండి, మనకి మామూలు కందిపప్పుతోటి పప్పు ఏ విధంగా చేసుకుంటామో అలాగే కనిపిస్తుంది కదా. ఇప్పుడు దీంట్లోకి 1.5 టేబుల్ స్పూన్ వరకు ప్లెయిన్ ఎండుకారము, రుచికి తగినంతగా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కూడా సంబార్ కారాన్ని వేసుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు పప్పుని పప్పు గుత్తితోటి చక్కగా మెదుపుకోవాలండి. ఇది ఉడికిపోయిన తర్వాత మామూలు పప్పు రంగులోకే వస్తుందండి. అలాగే వాసన మటుకు చాలా బాగుంటుంది. రుచిలో కూడా అస్సలు తేడా ఉండదండి. చాలా బాగుంటుంది. ఇక ఈ పప్పుని మనం మెత్తగా మెదుపుకున్న తర్వాత పోపు పెట్టుకోవాలండి. దీనికోసం స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టుకున్నాను. దీంట్లోకి 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకున్న తర్వాత పోపు గింజలు వేసుకున్నాను. అంటే ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసుకొని ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకున్న వేసుకున్నాను. ఎండుమిర్చి 4-5 దంచుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని బాగా ఎర్రగా వేపుకున్నానండి. చివరిగా ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని అవి వేగిన తర్వాత మనం మెదిపి పక్కన పెట్టుకున్నటువంటి పప్పును వేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి దీన్ని బాగా కలిగి పెట్టేసేసుకొని దీంట్లోకి మీకు కన్సిస్టెన్సీకి కావలసినంతగా నీళ్లు పోసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం నీళ్ళని కుక్కర్లోనే తొలిపి పోసుకుంటున్నానండి. మీకు పప్పు గట్టిగా ఇష్టమైతే అలానే ఉంచేసుకోవచ్చు. కాదు కొంచెం లూజ్గా ఉండాలనుకుంటే ఈ మాత్రం నీళ్ళు పోసుకొని ఒక 5 నిమిషాల పాటు సిమ్లో పప్పుని ఉడికించుకుంటే మనకు అది పాడవకుండా ఉంటుంది. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటటువంటి ఎర్ర కందిపప్పుతోటి తోటకూర పప్పు రెడీ అయిపోయింది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ కోసం ఇంటి భోజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.